నమస్తే. కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఖచ్చితంగా 100% అన్నారాంబాబు గారే. అన్నారాంబాబు గారు గెలవాలని ఎందుకు అనుకుంటున్నారన్నా? అన్నారాంబాబు గారు నిస్వార్థ రాజకీయ నాయకుడు. ప్లస్ అన్నారాంబాబు గారు చేసిన సేవలు, నీళ్లు లేని సమయంలో నీళ్లు ఇవ్వటం కానీ, ఆయన నియోజకవర్గం ఇది కాకపోయినా గిద్దలూరైనా కానీ నీళ్లు లేని సమయంలో వాటర్ ట్యాంకులు ఇచ్చి మార్కాపురాన్ని కాపాడాడు. ఒక డబ్బు కోసం కాకుండా కేవలం సేవ చేయడం కోసం గారు అన్నారాంబాబు గారు రాజకీయాల్లోకి వచ్చాడు. కన్నుల నారాయణ రెడ్డి నాకు ఇది చివరి ఎలక్షన్ అంటున్నాడు కదన్నా. సరే, అది వేరే విషయం. కానీ అన్నారాంబాబు గారు పైన ఉన్నటువంటి జగన్ చేసినటువంటి సంక్షేమాలు ప్లస్ ఇక్కడ అన్నారాంబాబుకు ఉన్నటువంటి మంచి పేరు, అన్నారాంబాబు నిస్వార్థ రాజకీయాలు కేవలం ఆయన ఖచ్చితంగా గెలిపిస్తాయి. 2 రోజుల క్రితం చూసుకుంటే వైసీపీ ప్రచార రథాలపైన దాడులు చేయించడం జరుగుతుంది. అవన్నీ భయంతో చేపించే దాడులు. ఏది దాడులు చేపించి ఎన్ని దాడులు చేపించినా ఖచ్చితంగా అన్నారాంబాబు గారు ఖచ్చితంగా తిరుగులేని మెజార్టీతో గెలుస్తాడు. పొద్దు గిద్దలూరులో వచ్చింది అంతమైన మెజార్టీ, అంతకన్నా ఎక్కువే వస్తుంది మెజార్టీ అన్నారాంబాబు ఖచ్చితంగా కంపల్సరీ. మాత్రం మార్కాపురంలో అన్నారాంబాబు గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది పక్కా రాసుకోండి.